Hi guys, welcome back to another new video of IPDRG Learning Hub Telugu. Let's go. ఈ వీడియోలో మనం ICD-10 PCS లో ఉండే థర్డ్ క్యారెక్టర్ రూట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. రూట్ ఆపరేషన్స్ ని 9 టైప్స్ గా డివైడ్ చేశారు. టోటల్ 31 రూట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ లో చూసుకుంటే ఈ రూట్ ఆపరేషన్ లో కొద్దిగా బాడీ పార్ట్ లేదా పూర్తిగా టోటల్ బాడీ పార్ట్ని రిమూవ్ చేస్తున్నారు అనుకోండి. అలాంటప్పుడు 5 రూట్ ఆపరేషన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఫస్ట్ ఏదైనా కొద్దిగా బాడీ పార్ట్ని మళ్ళీ దాన్ని ఏం రీప్లేస్ చేయరు. కొద్దిగా బాడీలో ఉండే టిష్యూని బయాప్సీస్ అలా చేస్తారు కదా, ఓన్లీ కొద్దిగా బాడీ పార్ట్ని మాత్రమే రిమూవ్ చేస్తున్నారు, కట్ చేస్తున్నారు. అంటే దానిని ఎక్సిషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ లంపెక్టమీ అనుకోండి. లంప్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ ఉన్న టిష్యూను మాత్రమే కొద్దిగా తీసుకుంటారనమాట బయాప్సీ కోసము. అలాగా దాన్ని మనము ఎక్సిషన్ అని చెప్తాం. దాన్ని మళ్ళీ రీప్లేస్ చెయ్యరు, ఆ తీసిన పార్ట్ని మళ్ళీ రీప్లేస్ చెయ్యరు అక్కడ. కాబట్టి ఏదైనా కొద్దిగా బాడీ పార్ట్ని కట్ చేస్తున్నారు అంటే అప్పుడు మనము ఎక్సిషన్ అని చెప్తాము రూట్ ఆపరేషన్. సెకండ్ రూట్ ఆపరేషన్ రిసెక్షన్. రిసెక్షన్ అంటే ఆల్ బాడీ పార్ట్ అనేది కట్ చేస్తారనమాట. ఎక్సిషన్ అన్నప్పుడు కొద్దిగా బాడీ పార్ట్ మాత్రమే తీసుకుంటారు. రిసెక్షన్ అన్నప్పుడు టోటల్ బాడీ పార్ట్ని కట్ చేస్తారు, దాన్ని కూడా మళ్ళీ రీప్లేస్ ఏం చెయ్యరు. సో దాన్ని రిసెక్షన్ అని చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టెక్టమీ, టోటల్ మాస్టెక్టమీ అనుకోండి. టోటల్గా బ్రెస్ట్ మొత్తం అనేది రిమూవ్ చేస్తారు. ఎక్సిషన్లో ఏం చూసాం మనము, లంపెక్టమీ అన్నారు. అక్కడ ఓన్లీ టిష్యూని మాత్రం తీసుకుంటారు కొద్దిగా. ఇక్కడ టోటల్ మాస్టెక్టమీ అంటే టోటల్ బ్రెస్ట్ మొత్తము రిమూవ్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ రూట్ ఆపరేషన్ డిటాచ్మెంట్. డిటాచ్మెంట్ అంటే కట్ చేయడం అన్నమాట, డిటాచ్ చేయటము. అది ఓన్లీ ఎక్స్ట్రిమిటీస్, ఎదర్ అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ ఆర్ లోయర్ ఎక్స్ట్రిమిటీస్ అన్నమాట, వితౌట్ రీప్లేస్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అబోక్నీ యాంపుటేషన్. ఇక్కడ ఇమేజ్లో చూడండి, అబోక్నీ యాంపుటేషన్ డిటాచ్ చేసేసారు, అక్కడికి తీసేశారు. అలాగనమాట డిటాచ్మెంట్ అంటారు దీన్ని. నెక్స్ట్ ఫోర్త్ రూట్ ఆపరేషన్ డిస్ట్రక్షన్. ఏదైనా డిస్ట్రక్టివ్ ఏజెంట్ ఆర్ ఎనర్జీని యూజ్ చేసి ఎరాడికేషన్ చేస్తారనమాట పర్టికులర్ పోర్షన్ ఆఫ్ బాడీ పార్ట్ని లేదా టోటల్ బాడీ పార్ట్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఎండోమెట్రియల్ ఫల్గరేషన్ చూసినట్టయితే అక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా, ఆ లేయర్ వరకు మాత్రము డిస్ట్రక్షన్ అనేది చేస్తారు. ఎరాడికేషన్ అంటే డెస్ట్రాయింగ్ అన్న మీనింగ్ వస్తుందన్నమాట. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ ఎక్స్ట్రాక్షన్. అంటే పుల్లింగ్ అవుట్ ఆఫ్ ఏ బాడీ పార్ట్ ఆర్ పోర్షన్ ఆఫ్ బాడీ పార్ట్ బై అప్లయింగ్ ఫోర్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టూత్ ఎక్స్ట్రాక్షన్ అనుకోండి. ఫోర్స్ని జస్ట్ ఇలా అంటే వచ్చేది కదా, బాగా ఫోర్స్ అప్లై చేసి లాగేయటం, దాన్ని ఎక్స్ట్రాక్షన్ అని చెప్తామన్నమాట. నెక్స్ట్ సెకండ్ టైప్లో సాలిడ్స్, ఫ్లూయిడ్స్, గ్యాసెస్ బాడీ పార్ట్ నుంచి రిమూవ్ చేయడం కోసము 3 రూట్ ఆపరేషన్స్ అనేవి ఉన్నాయి. డ్రైనేజ్, ఎక్స్ట్రపేషన్, ఫ్రాగ్మెంటేషన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. డ్రైనేజ్ అంటే ఫ్లూయిడ్ ఆర్ గ్యాసెస్ని బాడీ పార్ట్ నుంచి బయటికి తీస్తున్నారు అంటే దాన్ని డ్రైనేజ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థొరాసెంటసిస్. ప్లూరల్ స్పేస్లో ఉన్న ఫ్లూయిడ్ని కలెక్ట్ చేస్తారు కదా, ఆడ పిక్చర్లో మీకు కనిపిస్తుంది కదా, అలాగా ఏదైనా ఫ్లూయిడ్ కానీ గ్యాసెస్ కానీ కలెక్ట్ చేస్తున్నారు అంటే దాని రూట్ ఆపరేషన్ డ్రైనేజ్. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ ఎక్స్టిర్పాషన్. అంటే సాలిడ్ పార్టికల్స్ని బాడీ పార్ట్ నుంచి రిమూవ్ చేస్తే ఆ రూట్ ఆపరేషన్ని ఎక్స్టిర్పాషన్ అంటాము. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్స్ట్రాక్షన్ అంటే బలంగా ఫోర్స్ అప్లై చేసి బాడీ పార్ట్ని రిమూవ్ చేసి, ఇప్పుడు టూత్ని రిమూవ్ చేస్తారు, అది ఎక్స్ట్రాక్షన్. ఎక్స్టిర్పాషన్ అంటే బాడీ పార్ట్ లోపల సాలిడ్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో ఆ సాలిడ్ మ్యాటర్ని మాత్రమే బయటికి రిమూవ్ చేస్తారు, దాన్ని ఎక్స్టిర్పాషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ థ్రాంబెక్టమీ అంటే వెజిల్స్లో ఉండే బ్లడ్ క్లాట్ అయి ఉంటుంటుంది కదా, సాలిడ్ మ్యాటర్ కదా అది. సో ఆ బ్లడ్ క్లాట్స్ని బయటికి తీస్తున్నారనుకోండి, అప్పుడు ఎక్స్టిర్పాషన్ అనేది రూట్ ఆపరేషన్. నెక్స్ట్ ఫ్రాగ్మెంటేషన్. అంటే సాలిడ్ మ్యాటర్స్ని స్మాల్ పీసెస్ లాగా డివైడ్ చేయడం అనమాట, బ్రేక్ డౌన్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ లిథోట్రిప్సీ. అక్కడ ఇమేజ్లో చూడండి, మామూలుగా కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి కదా, అది కూడా సాలిడ్ మ్యాటరే కదా. పెద్దగా ఉండే స్టోన్స్ని
బ్రేక్ చేశారనమాట చిన్న చిన్న పీసెస్గా, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాము. నెక్స్ట్ టైప్లో వచ్చేసి ఓన్లీ కటింగ్ ఆర్ సెపరేషన్. ఇందులో డివిజన్ రూట్ ఆపరేషన్ అంటే ఏంటంటే జస్ట్ డివైడ్ చేయడము కట్ చేసి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎప్సియాటమీ అంటే అక్కడ పిక్చర్లో చూసినట్టయితే బేబీ డెలివరీ అయ్యేటప్పుడు అక్కడ ఉన్న స్కిన్ని కొద్దిగా కట్ చేస్తారు, డివైడ్ చేస్తారు, దాన్ని డివిజన్ అని చెప్తాము, రూట్ ఆపరేషన్. నెక్స్ట్ ఫ్రీయింగ్ ఏ బాడీ పార్ట్ ఫ్రమ్ కన్స్ట్రెయింట్ అంటే డివిజన్ అంటే డైరెక్ట్గా బాడీ పార్ట్ని కట్ చేస్తాము. రిలీజ్ అంటే రూట్ ఆపరేషన్ ఏమి అంటే ఫ్రీయింగ్ ద బాడీ పార్ట్. డిఫరెన్స్ అర్థమవుతుందా? డివిజన్ అంటే కట్ ద బాడీ పార్ట్, రిలీజ్ అంటే ఫ్రీ ద బాడీ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కార్పల్ టనల్ రిలీజ్ అనుకోండి, ఇందులో ఆ మీడియన్ నర్వ్ ఉంటుంది కదా, అక్కడ అది కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉంది. అలాంటప్పుడు దాని సరౌండింగ్స్ లేదా దానికి అటాచ్ అయి ఉన్న టిష్యూస్ ఆర్ లిగమెంట్స్ని కట్ చేయటము లేదా ఏదైనా ఫోర్స్ అప్లై చేసి గ్యాప్ వచ్చేలాగా చేస్తారనమాట. అప్పుడు ఆ బాడీ పార్ట్ అనేది ఫ్రీగా మూమెంట్ జరుగుతుంది, రిలీజ్ చేయటం అంటారు ఈ రూట్ ఆపరేషన్ని. అక్కడ పిక్చర్లో చూడండి, రిలీజ్డ్ మీడియన్ నర్వ్ అని ఉంది. ఆ మీడియన్ నర్వ్ని రిలీజ్ చేశారు అనమాట. ఆ సరౌండింగ్స్లో ఉన్న టిష్యూని కట్ చేసేసి ఇప్పుడు చూసినట్టయితే అది ఫ్రీగా మూమెంట్ జరుగుతుంది అలాగా. నెక్స్ట్ ఫోర్త్ టైప్ ఆఫ్ రూట్ ఆపరేషన్స్లో ఏదైనా బాడీ పార్ట్ని అక్కడ పెట్టడము లేదా మూవ్ చేయడము ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అలాగా అనమాట, సేమ్ ప్లేస్లో పెట్టడము వేరేది, ఇవన్నీ ఫోర్త్ టైప్లో ఉంటాయి. ఇందులో 4 ఉన్నాయి: ట్రాన్స్ప్లాంటేషన్, రీఅటాచ్మెంట్, ట్రాన్స్ఫర్, రిపోజిషన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాము. ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏదైనా లైవ్ బాడీ పార్ట్ని వేరే పర్సన్స్ నుంచి లేదా ఎనిమల్స్ నుంచి తీసుకొని మన బాడీ పార్ట్లో ప్లేస్ చేస్తారనమాట. దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేదా హార్ట్ ట్రాన్స్ప్లాంట్, ఇంకొక పర్సన్ది తీసుకొని పెట్టడం అలా చేస్తారు కదా, దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ అని చెప్తాము. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ రీఅటాచ్మెంట్ అంటే సపరేట్ అయిన బాడీ పార్ట్ని మళ్ళీ దాని లొకేషన్లోనే పెట్టడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీఅటాచ్మెంట్ ఆఫ్ ఫింగర్, అక్కడ ఇమేజ్లో చూడండి, అక్కడ ఆల్రెడీ ఆ ఫింగర్ అనేది కట్ అయిపోయింది, సేమ్ అదే ప్లేస్లో మళ్ళీ దాన్ని అటాచ్ చేశారు, దాన్ని రీఅటాచ్మెంట్ అంటాము. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్ అంటే ఏదైనా ఒక పోర్షన్ ఆఫ్ బాడీ పార్ట్ని ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్లో పెట్టడం అన్నమాట, దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఫ్లాప్ ట్రాన్స్ఫర్ అనుకోండి, అక్కడ ఇమేజెస్ చూడండి, వుండ్ అయ్యింది అక్కడ ఒక ఫింగర్కి, పక్కన ఉన్న ఫింగర్ నుంచి స్కిన్ ఫ్లాప్ అంటే స్కిన్ని కొద్దిగా తీసి వుండ్ ఇన్ఫెక్షన్ అయిన చోట దాన్ని ప్లేస్ చేస్తున్నారు. ముందు దాంట్లో సేమ్ ఏ లొకేషన్లో నుంచి వెళ్ళింటుందో ఆ లొకేషన్లో అటాచ్ చేశారు, అది రీఅటాచ్మెంట్. ట్రాన్స్ఫర్ అంటే వేరే ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్లో తెచ్చి అటాచ్ చేస్తున్నారు అనమాట, దాన్ని ట్రాన్స్ఫర్ అంటాము. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ రిపోజిషన్ అంటే నార్మల్ పొజిషన్ దగ్గర పెట్టడం అనమాట, మూవ్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ రిపోజిషన్ ఆఫ్ అన్డిసెండెడ్ టెస్టికల్స్ అంటే ఇప్పుడు అక్కడ ఇమేజ్ చూడండి, 2 ఈక్వల్గా లేవు, ఒకటి పైకి ఒకటి కిందికి అలా ఉంది కదా, వాటిని వాటి ప్లేస్లో ఈక్వల్గా వచ్చేటట్టు రిపోజిషన్ అంటే వాటి పొజిషన్ని మూవ్ చేస్తున్నారు కదా సేమ్గా వచ్చేటట్లు, కాబట్టి ఆ రూట్ ఆపరేషన్ రిపోజిషన్ అని చెప్తాము. నెక్స్ట్ 5th టైప్ రూట్ ఆపరేషన్స్లో ఏమేమి ఉంటాయి అంటే ట్యూబులర్ బాడీ పార్ట్ ఉంటుంది కదా, ఆ బాడీ పార్ట్ని వాటి డయామీటర్ చేంజ్ చేయడము లేదా వాటి రూట్ని ఆల్టర్ చేయటము, ఇలాంటి రూట్ ఆపరేషన్స్ అనేవి 5th టైప్లో ఉంటాయి. ఇందులో 4 ఉన్నాయి అన్నమాట: రెస్ట్రిక్షన్, అక్లూషన్, డైలేషన్, బైపాస్. రెస్ట్రిక్షన్ అంటే పార్షియల్ క్లోజింగ్ ఆఫ్ ట్యూబులర్ బాడీ పార్ట్ అంటే ట్యూబులర్ బాడీ పార్ట్స్ ఉంటాయి కదా, వాటిని టోటల్గా కాకుండా పార్షియల్గా క్లోజ్ చేశారు అంటే ఆ రూట్ ఆపరేషన్ని రెస్ట్రిక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ ఫండ్ అప్లికేషన్, దీన్నే నిసన్ ఫండ్ అప్లికేషన్ సర్జరీ అని చెప్పి చెప్తామన్నమాట. అక్కడ పిక్చర్స్ గమనించినట్టయితే టోటల్గా దాన్ని క్లోజ్ చేసేయరు, ఓన్లీ పార్షియల్గా మాత్రమే క్లోజ్ చేస్తారు ఆరిఫైస్ని, దీని రూట్ ఆపరేషన్ రెస్ట్రిక్షన్ అని చెప్తాము. నెక్స్ట్ అక్లూషన్ అంటే కంప్లీట్గా ఏదైనా ట్యూబులర్ బాడీ పార్ట్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నారంటే దాన్ని అక్లూషన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోపియన్ ట్యూబ్ లైగేషన్, అందులో చూసినట్లయితే ఫాలోపియన్ ట్యూబ్స్ని కట్ చేసి టోటల్గా క్లోజ్ చేసేస్తారనమాట,
ఆ ఆరిఫైస్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తారు కాబట్టి రూట్ ఆపరేషన్ అక్లూషన్. రెస్ట్రిక్షన్ అంటే పార్షియల్గా క్లోజ్ చేయడం, అక్లూషన్ అంటే టోటల్గా క్లోజ్ చేయడం. నెక్స్ట్ డైలేషన్ అంటే ఎక్స్పాండింగ్ ఆరిఫైస్ ఆఫ్ ట్యూబులర్ బాడీ పార్ట్. ఏదైనా ట్యూబులర్ బాడీ పార్ట్ యొక్క సైజ్ని ఇంక్రీజ్ చేస్తున్నారు, ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే డైలేషన్ అని చెప్పి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ పీటీసీఏ అంటే పర్క్యుటేనియస్ ట్రాన్స్ల్యూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. ఇప్పుడు హార్ట్లో కరోనరీ ఆర్టరీస్ ఉంటాయి కదా, వాటిని డైలేట్ చేస్తున్నారు. ఏదైనా క్యాడ్ అలా ఉంది అనుకోండి, అథెరోస్క్లెరోసిస్ ఫామ్ అయి ఉంటుంది కదా, అప్పుడు పీటీసీఏ అనేది పర్ఫామ్ చేస్తారు. అంటే అక్కడుండే ఆ ఆర్టరీని ఎక్స్పాండ్ చేస్తారు, డైలేట్ చేస్తారు అలాగా. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ బైపాస్ అంటే ఆల్టరింగ్ ద రూట్ ఆఫ్ పాసేజ్ ఇన్ ట్యూబులర్ బాడీ పార్ట్. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సిఏబీజీ చూసామనుకోండి, అక్కడ ఇమేజెస్లో చూసినట్టయితే 2 ఆర్టరీస్ దగ్గర కంప్లీట్గా బ్లాక్ అయిపోయి ఉంది. అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది జరగదు. అలాంటప్పుడు బ్లడ్ ఫ్లో అనేది జరగకపోతే కష్టం కదా, అప్పుడు బైపాస్ అనేది చేస్తారు. అక్కడున్న ఆర్టరీస్ బ్లాక్ అయ్యాయి కాబట్టి ఆ ఆర్టరీస్లో కాకుండా వేరే రూట్ అనేది గ్రాఫ్స్ ప్లేస్ చేసి దాని ద్వారా బ్లడ్ ఫ్లో అయ్యేటట్టు చేస్తారనమాట. ఇమేజెస్ చూసినట్టయితే 2 కంపేర్ చేసి మీకు అర్థమవుతుంది. అలాగా అంటే అది వెళ్ళాల్సిన రూట్లో కాకుండా వేరే రూట్ ద్వారా పంపిస్తున్నారు, దాన్ని బైపాస్ అని చెప్పి చెప్తాము. 6th టైప్లో రూట్ ఆపరేషన్స్ అనేవి ఖచ్చితంగా డివైస్ని కలిగి ఉంటాయి. అంటే ఇందులో ఫర్దర్గా 6 రూట్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇన్సర్షన్, రిమూవల్, చేంజ్, రీప్లేస్మెంట్, రివిజన్, సప్లిమెంట్. వీటన్నిటి గురించి ఒక్కొక్కటి తెలుసుకుందాము. ఇన్సర్షన్ అంటే ఏదైనా బయలాజికల్ డివైస్ని మన బాడీ పార్ట్లో ప్లేస్ చేస్తున్నారు అంటే దాన్ని ఇన్సర్షన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కెథెటర్స్ లైక్ సెంట్రల్ లైన్ ప్లేస్మెంట్ అనుకోండి, అక్కడ చూసినట్టయితే ఆ కెథెటర్ని మన బాడీలో ఇన్సర్ట్ చేస్తున్నారు, దాన్ని ఇన్సర్షన్ అంటాము. నెక్స్ట్ రిమూవల్. ఏదైనా డివైస్ ప్లేస్ చేసి ఉంటారు కదా, అది బాడీ పార్ట్ నుంచి తీసేస్తున్నారు అంటే రిమూవల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కెథెటర్స్ పిక్ లైన్ అనుకోండి, ప్లేస్ చేశారు, దాని తర్వాత మళ్ళీ తీసేస్తున్నారు, దాన్ని రిమూవల్ అంటాము. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ చేంజ్ అంటే ఎక్స్చేంజింగ్ ఆఫ్ డివైస్ అన్నమాట. ఆల్రెడీ ఉన్న డివైస్ని సేమ్ సిమిలర్ డివైస్తో మళ్ళీ బాడీలో ప్లేస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూరినరీ ఫోలిస్ క్యాథెటర్ అంటాం కదా, దాన్ని ఎక్స్చేంజ్ చేయడం, చేంజ్ చేయడం. ఆల్రెడీ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేసి సేమ్ అలాంటిదే కొత్త డివైస్ని మళ్ళీ సేమ్ అదే ప్లేస్లో ప్లేస్ చేస్తారు, దీన్ని చేంజ్ అంటాము. అంటే రిమూవ్ చేసి మళ్ళీ పెడుతున్నారు కదా అని చెప్పి రిమూవల్, ఇన్సర్షన్ ఆ రూట్ ఆపరేషన్స్ రావు. సేమ్ డివైస్ని సేమ్ ప్లేస్లో ప్రీవియస్గా పాత తీసేసి మళ్ళీ కొత్తది పెడుతున్నారు అంతే, కాబట్టి అప్పుడు చేంజ్ రూట్ ఆపరేషన్ వస్తుంది. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ రీప్లేస్మెంట్ అంటే ఏదైనా టోటల్ బాడీ పార్ట్ని లేదా బాడీ పార్ట్లో కొద్దిగా పోర్షన్ని మాత్రమే తీసేసి దాని ప్లేస్లో సేమ్ అలాగే ఉండే ఒక ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ డివైస్ని ప్లేస్ చేస్తే దాన్ని రీప్లేస్మెంట్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనుకోండి, అక్కడ ఇమేజ్లో చూడండి, ఒక సైడ్ నార్మల్ హిప్ ఉంది, ఇంకొక సైడ్ ఫ్రాక్చర్ సంథింగ్ ఏదో జరిగింది, రీప్లేస్ చేస్తున్నారు. అంటే హిప్ ప్లేస్లో సేమ్ హిప్ లాగే ఉండే ఒక మెటల్ని తీసుకొచ్చి ప్లేస్ చేస్తున్నారు అనమాట, దాన్నే రీప్లేస్మెంట్ అంటారు. మన బాడీ పార్ట్ని వేరే అదర్ మెటీరియల్స్తో రీప్లేస్ చేస్తున్నారు, సేమ్ మన హిప్ చేయాల్సిన ఫంక్షన్ని అది చేస్తుందన్నమాట అలాగా. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ రివిజన్. రివిజన్ అంటే ఆల్రెడీ బాడీలో ప్లేస్ చేసిన డివైస్ అనేది సరిగ్గా వర్క్ అవ్వకపోయినా లేదా దాని ప్లేస్లో నుంచి కాకుండా వేరే ప్లేస్కి జరిగిన అలా ఉన్నప్పుడు ఏదైనా పర్ఫామ్ చేస్తున్నారు వాటిని కరెక్ట్ చేయడం కోసం అంటే ఆ రూట్ ఆపరేషన్ని రివిజన్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ పేస్ మేకర్ లిడ్. పేస్ మేకర్లో 2 ఉంటాయి కదా, పల్స్ జనరేటర్ అండ్ లిడ్స్. అవి సరిగ్గా వర్క్ అవ్వకపోయినా అవి తీసేసి న్యూ లిడ్స్ అనేవి ప్లేస్ చేస్తారు, అప్పుడు రివిజన్ అని చెప్పి రూట్ ఆపరేషన్ తీసుకుంటాము. లేదు అంటే కొంచెం పొజిషన్ అనేది చేంజ్ అయినా కూడా వాటిని అడ్జస్ట్ చేస్తారు, అలాంటప్పుడు కూడా రివిజన్ రూట్ ఆపరేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ సప్లిమెంట్ అంటే ఏదైనా సింథటిక్ మెటీరియల్ని ప్లేస్ చేస్తారు, ఇది మనకి అంటే ఆ బాడీ పార్ట్ ఫంక్షన్ ఇదేం చెయ్యదు బట్ కానీ హెల్ప్ అవుతుంది అనమాట. ఫిజికలీ రీఇన్ఫోర్సెస్ ద ఫంక్షన్ ఆఫ్ బాడీ పార్ట్. మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా రిపేర్ విత్ మెష్. హెర్నియా రిపేర్ చేస్తారు మెష్ ప్లేస్ చేసి. మీరు అక్కడ ఇమేజెస్లో చూడండి, హెర్నియా అనేది ఫామ్ అయ్యింది. అప్పుడు మెష్ ప్లేస్ చేసినప్పుడు
అది కంట్రోల్ చేస్తుంది అనమాట, మళ్ళీ ఫామ్ కాకుండా. సెకండ్ ఇమేజ్ గమనిస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఆ హెర్నియా అనేది బయటికి రాకోకుండా అది అడ్డుగోడలాగా ఉంటుందన్నమాట. అట్లా ఇందులో ఆ మెష్ని మనము సప్లిమెంట్గా కోట్ చేస్తామన్నమాట. రూట్ ఆపరేషన్ అనేది సప్లిమెంట్. నెక్స్ట్ 7th టైప్లో ఎగ్జామినేషన్ పర్పస్ కోసం యూజ్ అయ్యే రూట్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాము. ఇవి 2 ఉంటాయి, ఇన్స్పెక్షన్, మ్యాప్. ఇన్స్పెక్షన్ అంటే మాన్యువల్గా బాడీ పార్ట్ని ఎక్స్ప్లోర్ చేయడం, చూడటం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈజీడీ, ఈసోఫాగో గ్యాస్ట్రో డియోడినోస్కోపీ అనుకోండి. ఎండోస్కోప్ని పంపించేసి మౌత్ ద్వారా లోపల స్టమక్లో ఎలా ఉంది ఏంటి అని చూస్తారు, విజువల్ చేస్తారు. అక్కడ ఇమేజ్లో కనిపిస్తుంది కదా మీకు, అలా దాన్ని ఇన్స్పెక్షన్ అంటాం, రూట్ ఆపరేషన్. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ మ్యాప్ అంటే ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎలా పాస్ అవుతున్నాయి అని చెప్పి లొకేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ మ్యాపింగ్ అనుకోండి. హార్ట్లో ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఎలా పాసేజ్ జరుగుతుంది ఏ రూట్ ద్వారా అని చెప్పి అది ఒక గ్రాఫ్ టైప్లో లొకేట్ చేస్తారనమాట. దాన్ని మ్యాపింగ్ అంటాము. నెక్స్ట్ 8th టైప్లో వచ్చేసి అదర్ రిపేర్స్ ఉంటాయి కదా, దానికి రిలేటెడ్ రూట్ ఆపరేషన్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఉన్నాయి, రిపేర్, కంట్రోల్. రిపేర్ అంటే నార్మల్గా ఏదైనా బాడీ పార్ట్ అనేది డ్యామేజ్ అయినప్పుడు దాన్ని నార్మల్ స్ట్రక్చర్కి తీసుకురావడం అనమాట, రిపేర్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ లాసరేషన్స్ అనుకోండి, స్కిన్ లాసరేషన్ జరిగింది, కట్ అయిపోయింది, అప్పుడు గ్యాప్ అనేది వస్తుంది కదా, సూచర్ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్కి తెస్తారు కదా, దాని స్ట్రక్చర్ దానికి వచ్చేలాగా చేస్తారు సూచర్ వేసి. దాన్ని రిపేర్ అని చెప్పి చెప్తాము. నెక్స్ట్ కంట్రోల్ అంటే బ్లీడింగ్ అవుతుంటుంది కదా, దాన్ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారనమాట. దాన్ని కంట్రోల్ అని చెప్పి చెప్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెలివరీ జరిగింది, డెలివరీ అయిన తర్వాత వచ్చే బ్లీడింగ్ని స్టాప్ చేయడం కోసం ఏదైనా ఇంజెక్షన్స్ వేస్తారు, డివైసెస్ అనేవి ప్లేస్ చేస్తారనమాట. పోస్ట్ ఆపరేటివ్ బ్లీడింగ్ని స్టాప్ చేయడం కోసం అటెంప్ట్ చేస్తున్నారు ఇవంతా, కాబట్టి రూట్ ఆపరేషన్ కంట్రోల్ అని చెప్పి చెప్తామన్నమాట. అక్కడ ఇమేజ్లో చూసినట్టయితే జాడా డివైస్ని ప్లేస్ చేశారు అలాగా. నెక్స్ట్ లాస్ట్ 9th టైప్లో వచ్చేసి అదర్ ఆబ్జెక్టివ్స్ ఇన్వాల్వ్ అయిన రూట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇవి 3 ఉన్నాయి, ఫ్యూజన్, ఆల్టరేషన్, క్రియేషన్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఫ్యూజన్ అంటే ఏవైనా 2 పర్టికులర్ బాడీ పార్ట్స్ని ఒక ప్లేస్లో కనెక్ట్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్పైనల్ ఫ్యూజన్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా డిస్క్ డిసీజెస్ అనేవి వచ్చింటాయి వర్టిబ్రా దగ్గర, అప్పుడు అక్కడ డ్యామేజ్ అయిన డిస్క్ని రిమూవ్ చేసి ఆర్టిఫిషియల్గా వేరేది ప్లేస్ చేసి స్క్రూస్ లేదా రాడ్స్ అలాంటివి యూజ్ చేసి వాటిని జాయింట్ అయ్యేలాగా ఒక దగ్గరికి వచ్చేలాగా ఫ్యూజన్ అనేది పర్ఫామ్ చేస్తారు. నెక్స్ట్ రూట్ ఆపరేషన్ ఆల్టరేషన్ అంటే న్యాచురల్గా ఉండే అనటామికల్ స్ట్రక్చర్ని కొద్దిగా మోడిఫై చేస్తున్నారు అంటే అప్పుడు దాని రూట్ ఆపరేషన్ ఆల్టరేషన్. ఇది కాస్మెటిక్ పర్పస్ కోసం చేయించుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్ లిఫ్ట్, అక్కడ ఇమేజ్ గమనించినట్లయితే కొద్దిగా కిందికి ఉన్నట్టుంది, వాళ్ళు కొద్దిగా ఆల్టరేషన్ చేయించుకున్నారనమాట. నెక్స్ట్ పక్కన ఉన్న ఇమేజ్ గమనిస్తే మీకు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. అలాగా నార్మల్గా ఉన్న స్ట్రక్చర్ని చేంజ్ చేయించుకుంటున్నారు, కొద్దిగా మోడిఫై చేసుకుంటున్నారంటే అప్పుడు రూట్ ఆపరేషన్ ఆల్టరేషన్. లాస్ట్ రూట్ ఆపరేషన్ క్రియేషన్ అంటే న్యూ జెంటల్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ వెజైనా, పెనిస్. లైక్ ఫీమేల్స్లో పెనిస్ క్రియేట్ చేయడము, మేల్స్లో వెజైనా క్రియేట్ చేయడము అలాగా అనమాట. బై బర్త్ వచ్చిన జెంటల్ స్ట్రక్చర్ కాకుండా ఆపోజిట్ జెండర్వి క్రియేట్ చేయడం. ఇంతటితో 31 రూట్ ఆపరేషన్స్, ఈచ్ వన్ ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏ టాపిక్ మీద వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఐపీడీఆర్జీ లెర్నింగ్ హబ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.